పక్కన రాఘవేంద్రరావు గారు సుడిగాలులు సృష్టిస్తున్న టైంలో ఆయన కమర్షియల్ వే ఆఫ్ మేకింగ్ తో, ఇంకో పక్కన దాసరి నారాయణరావు గారు ఆయన నాటకీయతతో సినిమా ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్న కాలంలో కమల్ హాసన్ గారికి ఇప్పుడు అర్థమైంటుంటుంది మీరెంత ఆనందాన్ని మీడియాలో సృష్టించారో. ఓకే నాగేంద్ర. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు తనదైన కమర్షియల్ బాణీతో బ్రహ్మాండమైన సంచలనాలు సృష్టిస్తున్న టైంలో దర్శకరత్న దాసనారాయణరావు గారు తనదైన నాటకీయత, తనదైన ధోరణి, వచో ధోరణితో సినిమాలు సూపర్ హిట్లు చేస్తున్న రోజుల్లో ఒక కొత్త ట్రెండ్, ఒక నాట్యానికి, ఒక సంగీతానికి సరికొత్త సినిమా భాష్యం చెప్పిన ఒక కాంబినేషన్ ప్రారంభమైంది. ఆ కాంబినేషన్ కె విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారు. అలాంటి గొప్ప కాంబినేషన్ లో సినిమాలు చేసిన ఆ కె విశ్వనాథ్ గారు ఈ సభలో ఈ క్షణంలో కమల్ గారితో పాటు ఉండడం అన్నది చాలా అపురూపమైన దృశ్యం. ఇది ఆ కళా తపస్వి కె విశ్వనాథ్ గారిని కమల్ హాసన్ గారి గురించి 4 మంచి మాటలు చెప్పాలని కోరుతున్నా. అందరికీ నమస్కారం. 4 మంచి మాటలు మాట్లాడమన్నారు, 4 చెడ్డ మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. కమల్ హాసన్ యొక్క విశ్వరూపం మీకు ఎవరికి తెలియదు. యాక్చువల్గా చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి అతనిలో, చాలా షార్ట్ కమెంట్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే హీఈస్ వెరీ నాలెడ్జబుల్ మ్యాన్. నెంబర్ 1, సినిమా క్షుణ్ణంగా తెలిసినటువంటి ఒక మనిషి. ప్రతిసారి ఏదో ఒక ఛాలెంజింగ్ గా చేయాలనుకున్న మనిషి. అతనికి తెలియని విషయం అంటూ లేదు. టెక్నికల్ గా కానీ, డైరెక్టోరియల్ సైడ్ గా కానీ, యాక్టింగ్ సైడ్ గా కానీ ఏ విషయం, అదొక్కటే అతని పెద్ద డిఫెక్ట్. అంత నాలెడ్జ్ ఉండకూడదు సినిమాలో. ఎందుకంటే ఫిల్మ్ఫేర్ లో నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదివాను. ఒక గొప్ప ఉర్దూ ప్రొఫెసర్, ఒక డాక్టరేట్ పొందిన ప్రొఫెసర్ సినిమా ఇండస్ట్రీకి లిరిక్స్ రాయటానికి వచ్చినప్పుడు ఆయన అడిగారు, ఇంటర్వ్యూ చేశారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఎంటరింగ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ అని. ఆయన చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏంటంటే, యూ హ్యావ్ టు అన్లెర్న్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ బిఫోర్ యువర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నాడు. అలా కనుక కమల్ హాసన్ ఇఫ్ హీ అన్లెర్న్స్ వాట్ హీ హాజ్ లెర్న్డ్, ఐ థింక్ హీ వుడ్ బి మోర్ సక్సెస్ఫుల్. అండ్ ఇప్పుడు సక్సెస్ఫుల్ కాదని కాదు, ఎందుకంటే అతనికి ఎప్పుడు ఏదో ఛాలెంజ్ తీసుకోవాలని. ఒక చిన్న మాట చెప్పి విరమిస్తాను నేను. నన్ను అడిగారు చాలా మంది యంగ్ డైరెక్టర్స్, కమల్ హాసన్ గారితో మీరు పనిచేశారు కదా, ఆయనకి ఎలాంటి కథ చెప్తే నచ్చుతుందని. నాకు తెలియదు ఎలాంటి కథ చెప్తే నచ్చుతుందని. అయితే ఊరినే జోక్గా అన్నా కదా, ఆ హీరో ఇందుట్లో వచ్చి వరల్డ్ ఛాంపియన్ ఫుట్బాల్ ప్లేయరు, చాలా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వెళ్ళిపోతాడు అతను అంటే, అది మామూలు కదే కదండి అన్నా. కాదు, అట్లా చెప్పకూడదు, అంతవరకు చెప్పి వదిలేయకూడదు. అతనికి 2 కాళ్ళు లేవండి, చిన్నప్పుడే అతను యాంపిటేట్ చేశారు అని చెప్పండి, వెంటనే ఒప్పేసుకుంటాడు. ఇంకా దాని గురించి అతనే ఆలోచించుకుంటాడు ఎలా చేయాలి ఫుట్బాల్. అలాంటి ఛాలెంజెస్ తీసుకున్న వ్యక్తి. నాకు అసలు నేను ఈ విషయంలో ఈ సభలో చెప్పాలనుకున్నది ఏంటంటే, నన్ను నా అవతారం 2వ అవతారానికి అతను 10 అవతారాలు 10 అవతారాలు చేశాడు. నేను 2 అవతారాలు, 2వ అవతారానికి మూలకారకుడు కమల్ హాసన్. నన్ను యాక్ట్ చేయమని బలవంతం చేసి నన్ను ఈ ఇండస్ట్రీలో నాకు కూడా ఇంకొక సైడ్, ఒక పార్శ్వంలో ఒక స్థానం కల్పించినటువంటి కమల్ హాసన్కి నేను నిజంగా ఐఎమ్ ఇటర్నల్లీ గ్రేట్ఫుల్ టు హిమ్, బికాజ్ ఐఎమ్ ఎంజాయింగ్. అతను చెప్పింది ఏంటంటే, ఒక మంచి వర్డ్ చెప్పాడు, which I am repeating every time, that it is a paid holiday for you, sir. You please continue to act. ఆ పెయిడ్ హాలిడే అనే మాట చాలా గొప్ప మాట అతనిది. అందువల్ల చాలా కష్టాలు పడతాడు. ఇప్పుడు అతని జాతకంలోనే ఉంది యాక్చువల్గా. ఈ కష్టాలు కొన్ని, ఒంటెండా కుట్లు, ఒంటెండా ఇవి ఎప్పుడు చూసినా మంచం మీద, ఎప్పుడు డాక్టర్లు ఎన్ని కుట్టున్నాయో ఒంటెండా మనకు తెలియదు. భగవంతుడి దయ వల్ల అన్ని అధిగమించి ఇవాళ వచ్చాడు ఇక్కడికి. ఇలాంటి నారాయణరావు లాంటి వాళ్ళు అండగా ఉండి ఇండస్ట్రీలో ఉండడం వల్ల మళ్ళీ అతను సాయిగా చక్కగా కలకాలం ఉండి చేయాలి, మంచి సినిమాలు చేయాలి అని మనసారా కోరుకుంటూ, వయసులో పెద్దవాడిగా శతమానం భవతి శతాయు పురుషస్థ చేంద్రియో
ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి అని మనసారా ఆశీర్వదిస్తూ సార్. ఆయన డిక్షనరీ మార్చేశారు. నేను మంచి మాటలు చెప్పను, చెడ్డ మాటలు పెడతాను. అసలు విశ్వనాథ్ గారి నోటి ఏమంటే చెడ్డ మాటలు అనేవి ఈ జన్మకు వస్తాయా? ఎందుకు అలా కమిట్ అవుతారు అనవసరంగా మీరు? ఏమండి ఈ ఏజ్లో అలా కమిట్ అవ్వచ్చా మీరు? ఏమైనా చెడ్డ మాట మాట్లాడారు చెప్పండి మీరు. ఆ జోక్ అయితే మాత్రం చెడ్డ మాటలు మాట్లాడతారు. చెడ్డ మాటలు చెడ్డ మాటలు చెప్పాలి ఆయన. ఓకే. అయితే ఇప్పుడు కె విశ్వనాథ్ గారు ఇందాక చెప్పినట్టుగా గుణ సినిమా ప్రెస్ మీట్ ఇక్కడ కృష్ణా ఒబరేలో జాయిన్ అయినప్పుడు కమల్ హాసన్ గారు వచ్చారు. ప్రెస్ మీట్ జరుగుతోంది. నేను ఒక క్వశ్చన్ వేసాను ఆయన్ని. ఏంటంటే అది, కమల్ గారు ఈ క్యారెక్టర్ కి ఉన్న హ్యాండిక్యాప్ ఏంటి ఈ సినిమాలో అని అడిగా ఇమీడియట్ గా. అనగానే కమల్ గారు, బ్రదర్ హ్యాస్ డైరెక్ట్లీ ల్యాండెడ్ ఆన్ ది పాయింట్ ఆఫ్ ది ఫిల్మ్ అని అన్నారు. స్టిల్ ఐ రిమెంబర్. So what you have found in him is absolutely right. It is a handicap, not Achilles heel of Kamal Haasan, that characterization. Now, సినిమా ఇండస్ట్రీలో శతాధిక చిత్రాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా సినిమా ఇండస్ట్రీలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే మకుటం లేని మహారాజా అనిపించుకుని మూవీ మొఘల్ గా పేరు తెచ్చుకుని దక్షిణాది రాష్ట్రానికి ఎంతో పేరెన్నికగన్న కీర్తి ప్రస్తుతులు తెచ్చిన డాక్టర్ డి రామనాయుడు గారిని పద్మవిభూషణ్, వాట్ నాట్ పద్మవిభూషణ్, డాక్టర్, స్టార్ ప్రొడ్యూసర్, వాట్ నాట్, స్టూడియో ఓనర్, ఎవ్రీథింగ్ డాక్టర్ రామనాయుడు గారిని మాట్లాడవాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆ హీరో కమల్ హాసన్ గారు పిక్చరు కొన్ని ట్రబుల్స్ ఫేస్ చేయటం చాలా అన్యాయం. మామూలుగా తను ఎంతో కష్టపడి ఆ పిక్చర్కి చాలా ఫైనాన్షియల్గా కూడా విపరీతంగా ఖర్చు అయ్యి చాలా ఇబ్బందులు పడి ఆ పిక్చర్ పూర్తి చేశారు. సెన్సార్ అయిన పిక్చర్ని ఈ విధంగా ట్రబుల్ చేసి స్టేట్లో రిలీజ్ చేయకుండా చేయటం చాలా అన్యాయం. ఇదేమైనా ఇప్పటికి వారు కోర్టు ద్వారా మళ్ళా గెలిచి పిక్చర్ని మొత్తం రిలీజ్ చేశారు. మొదట సైమల్టేనియస్గా రిలీజ్ చేసిన పిక్చరు అమెరికా నుంచి మా రిలేటివ్స్ ఫోన్ చేశారు. అక్కడ ఎక్స్ట్రాడినరీగా ఇట్ ఇస్ రన్నింగ్ ఇన్ అమెరికా. అలాగే ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా రిలీజ్ అయింది. మంచి రిపోర్ట్ ఉంది, చక్కగా ఇదవుతా ఉంది. అంటే కమల్ హాసన్ గారు ఇక యాక్టింగ్ సైడ్ చెప్పాల్సిన అవసరం లేదు. నా పిక్చర్లు నేను ఇంద్రుడి చంద్రుడు తీశాను, అన్ఫర్గెటబుల్ పర్ఫార్మెన్స్ ఫర్ హిమ్. అండ్ ఈ మధ్యనే టీవీలో వచ్చింది దశావతార పిక్చర్ వారిది. అది ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క సర్ప్రైజ్ ఉంది. ఒక్కొక్క కమల్ హాసన్ లాగా నటించే ఆర్టిస్టు వారికి ఈ పిక్చర్ సక్సెస్ అయ్యి వారు పెట్టిన డబ్బు ప్రాఫిట్ రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రామనాయుడు గారు. డబ్బు లాభాల గురించి, కీర్తి ప్రతిష్టలు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మన మధ్యలో ఉన్నారు. దయచేసి ఆయన ఏ రోజున కూడా పత్రికల వాళ్ళతో ఏ మాట మాట్లాడి ఎరుగురు. శబ్దినోత్సవాలు చేసుకున్నారు, 100 సినిమాలు తీశారు తప్పితే ఏనాడు స్టేజ్ మీద కూడా మాట్లాడలేదు. అట్లీస్ట్ ఈ సందర్భంలోనైనా కమల్ హాసన్ గారిని అభినందించడం కోసం అయినా 4 ముక్కలు మాట్లాడమని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారిని కోరుతున్నాను. నా వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుద్ది. బట్ అయితే ఆయన తరపున 2 ముక్కలు ఉన్నాయి. 2 ముక్కలేగా నీకు కావాల్సిన. ఆయన పెద్ద విప్పాడు, మీకు తెలియదు. ఆయన మాట్లాడాడు మైక్ తీసుకుని. అడిరాముడు ఫంక్షన్ లో ఆయన 2 ముక్కలు మాట్లాడమంటే స్టార్ట్ కట్ అని చెప్పాడు. అదే ఇక్కడ. ఓకే, నెక్స్ట్ రమేష్ ప్రసాద్ గారు వాళ్ళ హిస్టరీ, సినిమా ఇండస్ట్రీకి మోస్ట్ ఫెమిలియర్ హిస్టరీ ఏదైనా గనక ఇండియన్ సినిమాలో ఉంటే అది రమేష్ ప్రసాద్ గారు నిలబెట్టుకున్న లెగసీ. ఈ రోజు ఎల్వి ప్రసాద్ గారి తరఫున దే హ్యావ్ టేస్టెడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ అక్రాస్ ది కంట్రీ యాజ్ ఫర్ యాజ్ ఫిల్మ్ మీడియా ఇస్ కన్సర్న్డ్. కమల్ హాసన్ గారితో మంచి అనుబంధం ఉన్న వ్యక్తులు వాళ్ళు. కమల్ హాసన్ గారిని హిందీ సినిమాకి పరిచయం చేసిన సంస్థ వాళ్ళది. అందుచేత వారిని, కమల్ హాసన్ గారికి 4 అభినందన మాటలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఫ్రెండ్స్, అంటే టైం ఇక్కడ మీడియా అయిపోతుంది అమ్మా, టైము ప్రింటింగ్ టైం అయిపోతుంది. ఐఎమ్ extremely happy to be here to compliment Mr. Kamal Haasan. We have been together for generations. He has been part of Prasad. He has been instrumental for the growth of Prasad. And he is instrumental for my father to act in his film also. Just like Vishwanath Garlaga,
వారి పిక్చర్లో మా తండ్రి గారు యాక్ట్ చేయటం, దానికి మా ఫాదర్కి ఎంతో సంతోషంగాను, ఈ ఫెల్ట్ వెరీ ఎలేటెడ్. అండ్ యాజ్ ఎ మేకర్ I respect him most because he is a person with determination, commitment, and is an achiever. I have great admiration for him. He is also, as Dasarga Jepinattu, he is a technically perfect man. He is very knowledgeable, and it gives great pleasure to discuss with him to do what best we can for him. ఈ పిక్చర్లో ఆయన ఎంతో కష్టపడ్డారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ హీ హాజ్ ఓవర్కమ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ హిస్ ట్రబుల్స్ అండ్ థింగ్స్ హ్యావ్ బెరింగ్ ఫ్రూట్స్ అండ్ వీ ప్రే ఆల్మైటీ ఫర్ హిస్ గుడ్ హెల్త్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సినిమా. ఐ వుడ్ సే నాట్ ఓన్లీ యాజ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సినిమా. వీ నీడ్ సచ్ పీపుల్. వీ అడ్మైర్ దెమ్. వీఆర్ హ్యాపీ హీ ఈజ్ వన్ అమాంగ్ us and I am extremely happy I know him so well. Thank you. Wish you all the best, Kamal. ఇప్పుడు ఈ తరంలో హీరోలు అయిన వాళ్ళు కానీ దర్శకులు అయిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఒకనాడు కమల్ హాసన్ గారి సినిమాకి అత్యంత సగటు ప్రేక్షకులే. ఒకనాడు ఆనాడు చప్పట్లు కొట్టిన వాళ్ళే, ఆనాటి విజిల్స్ వేసిన వాళ్ళే. అలాంటి ఆ తరం నుంచి వచ్చిన ప్రభాస్ గారిని, హీరో ప్రభాస్ గారిని కమల్ హాసన్ గారి గురించి 4 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. నేను కమల్ హాసన్ గురించి ఏం చెప్తాను సార్. నేను ఆయన సినిమాలు చూస్తున్నా పెరిగాను. ఆయన పక్కన కూర్చోవడం నా అదృష్టం. ఆయనకి నేను ఎవరో తెలియదేమో. ఆయన ప్రభాస్ సార్. మా జనరేషనే కాదు, ఇంకొక 10 generations కి కమల్ హాసన్ గారు అవసరం. అండ్ ఆయన ఇన్స్పైర్ అవుతారు. అండ్ కమల్ హాసన్ గారికి సినిమాలు ఎంత అవసరం తెలియదు కానీ ఇండియా కమల్ హాసన్ గారు అవసరం నా ఫీలింగ్. ఈజ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఐ ఫీల్. అండ్ నేను విశ్వరూపం చూశాను అండ్ నాకు ఐ ఫీల్ ఇట్స్ లైక్ హాలీవుడ్ ఫిల్మ్ సార్. అండ్ ఫస్ట్ 20 minutes అయితే లైక్ సూపర్ అనిపించింది. లైక్ ట్విస్ట్ ఒకటి ఇట్స్ వాజ్ ఎక్స్ట్రాడినరీ సార్. సెకండ్ హాఫ్ నాకంతా ఇట్స్ లైక్ హాలీవుడ్ ఫిల్మ్ అనిపించింది సార్. సార్ ఇక్కడ ఆయన పక్కన కూర్చోవడం అదృష్టం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. ఆయన గురించి నేనేం మాట్లాడగలను అండమే మాట్లాడడం మొత్తం అంతా అందులోనే ఉంది. అయితే హీరో కాబట్టి రచయిత రాసే డైలాగులు చెప్పడానికి అలవాటు పడే ఒక వృత్తిలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కన్నా ఆయన పక్కనున్న రచనా వృత్తిలో మంత్రాంగాన్ని నడిపే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని ఈ సినిమా గురించి కమల్ హాసన్ గారి గురించి తనదైన అభిప్రాయాన్ని వెలిపించమని కోరుతున్నా. ఇక్కడ 4-2 అనలేదు, ఎందుకంటే ఇక్కడ రచయిత కాబట్టి ఆయన. సార్ నా పేరు త్రివిక్రమ్. నేను కూడా చెప్పాను అంటే డిక్షనరీ గురించి అర్థం చెప్పమన్నట్టుగా ఉంది. మీరు కమల్ హాసన్ గారి గురించి నన్ను మాట్లాడమంటే అందులోనే ఎన్ని అర్థాలు ఉంటాయి, దాని గురించి అర్థం ఏం చెప్తాను. అందుడు ఇంతమంది ఉన్న వేదిక మీద కూర్చోవటం చాలా గొప్ప విషయం. నేను యాక్చువల్గా రావడానికి కారణం మీరంత వల్నరబుల్ అయిపోవడం నాకు చాలా బాధ అనిపించింది సార్. కేవలం నేను అందుకనే వచ్చాను. ఎందుకంటే మీ శక్తి ఏంటో మాకు తెలుసు. నేను ఒక మామూలు ప్రేక్షకుడిగా ఉన్న రోజుల నుంచి మమ్మల్ని ఇంత దూరం ప్రయాణం చేయించడానికి నాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చారు. మీ సినిమాల ద్వారా నాకెన్నో అనుభూతులు ఇచ్చారు. మీ నటన ద్వారా మమ్మల్ని ఏడిపించారు, నవ్వించారు, మా చేపట్టుకుని చాలా దూరం నడిపించారు. అలాంటి మీరు కంటతడి పెట్టుకుని నాకు చాలా బాగా అనిపించింది సార్. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు లేదా కొంతమంది వాళ్ళ అభిప్రాయాల వల్ల వాళ్ళకి నచ్చకపోవటం మూలంగానో చలిగా ఉందని చెప్పి హిమాలయాలను అసహించుకోలేం కదా సార్. వాటిని కదపలేం సార్. మీకు న్యూమోనియా ఉంటే ఏరియా మరి వేరే చోట ఉండాలి కానీ హిమాలయాలు మాత్రం ఇండియాలోనే ఉంటాయి సార్. కమల్ హాసన్ కూడా అంతే. నాకు సంబంధించినంతవరకు మీరు ఎక్కడున్నా మా గుండెల్లో ఉంటారు. ఎందుకంటే ఇండియన్ ఇండస్ట్రీలో అంటే నాకు ట్విట్టర్లో అకౌంట్ లేదండి, నేను ఫేస్బుక్లో లేను, కానీ నేను ఇక్కడి నుంచి మాట్లాడగలను.
అది మీరు వినగలరని నేను నమ్ముతున్నా. మీకు మా ఆత్మీయతలకు స్పర్శ తెలుస్తుంది, నేను చెప్పక్కర్లేదు. యూ అండర్స్టాండ్ దట్. మీ నిజంగా మమ్మల్ని ప్రేమిస్తున్నాం. మీరు ఉన్నాను సార్, ఇంకా బాగా చేయండి సార్. ఈ విశ్వరూపం నాకు తెలిసి మీ విశ్వరూపంలో 1% అనుకుంటున్నాను. ఇంకా వీ హ్యావ్ 99%. చూపించండి సార్, నేను చూస్తాం, నేను రెడీగా ఉన్నాం. అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. తమిళనాడులో ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ తీసుకుందని నేను విన్నాను. మాయాజాల్లో ఇప్పటిదాకా 50-60 షోస్ వేస్తారు, ఎంత పెద్ద సినిమాకి 80 షోస్ వేశారు. అది నెక్స్ట్ ఆల్రెడీ మండే వరకు కూడా ఫుల్ అయిపోయాయి. నేను అట్లా చూశాను. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. నేను నా సినిమాకి ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తాను, ఈ సినిమా హిందీలో ఎంత చేస్తుంది, తమిళనాడులో అంతలా కనుక్కుంటున్నాను. ఎందుకంటే మీరు ఆ రోజు మాట్లాడిన తర్వాత నుంచి. సో డోంట్ వెరీ సార్, యూఆర్ గోయింగ్ టు బి, దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్. అండ్ ఈ సినిమా మీకు ఇంకా చాలా విశ్వరూపాలు చేసే ధైర్యాన్ని, శక్తిని, డబ్బుని, అభిమానాన్ని అన్నిటినీ ఇస్తుంది. ఇవ్వాలి అని భగవంతుని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ సార్. కమల్ హాసన్ గారు, సినిమా రంగం తరఫున మీ పట్ల ఎంత మందికి ఎంత అభిమానం ఉందో చూస్తున్నారు కదా. కాబట్టి మీకున్న ఒక చిన్న మారల్ రెస్పాన్సిబిలిటీ నేను గుర్తు చేస్తాను. హైదరాబాద్ లో కనీసం 4 రోజులకు వారం రోజులైనా ఉండండి మా కోసం అట్లీస్ట్. నా సిరి మీడియా సంస్థ ఎండి అంటే నేను రాజమౌళి గారిని మంచి వక్త ఆఖరి వరకు దాచుకుందాం అన్నది ఉద్దేశం. రాజమౌళి గారిని మాట్లాడి, ఎందుకంటే హీఈస్ ఆల్సో ఏ గుడ్ ఎనలైటికల్ పవర్ ఉన్న వ్యక్తి. టీవీలో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఐ హోప్ హీ బెటర్ ఎక్స్ప్రెసెస్ దెన్ ఎనీబడి హూ హెస్ ఆల్రెడీ డన్ దట్ జాబ్. కైండ్లీ డూ ఇట్ సార్. అదృష్టవశాత్తు నేను కమల్ హాసన్ గారికి పరిచయం చేసుకోక్కర్లేదు. విశ్వరూపం రిలీజ్ ముందు ఇంటర్వ్యూ చేశాను కాబట్టి ఆయనకి తెలుసు. నేను కమల్ హాసన్ గారు మనకెన్నో సినిమాలో ప్రతి విషయం గురించి నేర్పించారండి. పీక్స్ చూపించి యాక్టింగ్ అంటే ఎలా ఉండాలో చూపించారు. డైరెక్షన్ లో పీక్స్ చూపించి డైరెక్టర్ అంటే ఎలా ఉండాలో చూపించారు. ప్రతి రంగంలో, సినిమా రంగంలో ప్రతి మైన్యూట్ విషయంలో ఎలా ఉండాలి అనేది మనకు నేర్పించారండి. అక్కడతో అయిపోలేదు, సినిమా తీసిన తర్వాత ఒక గుండె నిబ్బరంతో ఎలా ఉండాలో కూడా నేర్పించారండి విశ్వరూపంతో. విశ్వరూపానికి అన్ని అవాంతరాలు వచ్చిన తర్వాత, అంటే ఎంత యాక్టింగ్ అంటే అవాంతరాలు ఏదో తప్పులు చేస్తేనో, క్లాష్ ఆఫ్ ఐడియాస్ వస్తేనో అవాంతరాలు వస్తే అర్థం చేసుకోవచ్చండి. రాజ్యాంగం మనకు కల్పించిన బేసిక్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆయన ఉద్దేశం ఆయన ఎక్స్ప్రెస్ చేసినందుకు ఆయనకు అవాంతరాలు వచ్చినాయి. రన్నింగ్ ఏ లెజిటిమేట్ బిజినెస్, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అది. ఒక లెజిటిమేట్ బిజినెస్ రన్ చేస్తున్నందుకు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, తన ఎక్స్ప్రెషన్ తను ఎక్స్ప్రెస్ చేసినందుకు, ఏ తప్పు లేకుండా చేసినందుకు అవాంతరాలు వచ్చినాయండి. అది చాలా యాక్చువల్గా సిగ్గుపడాల్సిన విషయం, మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం. బట్ అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆయన తమిళ పత్రికలకి ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎంత హృదయం కలిసివేసిందంటే, ఆయన చెప్పిన మాటలు, ఈ సినిమా తీయడానికి నా ఇంటిని కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఈ ఇంటితో నాకు ఎన్నో మెమరీస్ ఉన్నాయి. అందరికీ ప్రతి వాళ్ళ సొంత ఇంటితో ఎన్నో మెమరీస్ ఉంటాయి. ఇంట్లోనే నేను ఎన్నో కష్టాలు సుఖాలు అనిపించాను, ఇంట్లోనే డాన్స్ చేసుకున్నాను. రేపొద్దున నాకు ఇల్లు ఉండకపోవచ్చు, అందుకని మీ మీడియా మిత్రులతో ఒకసారి సంతోషంగా ఒకసారి లాస్ట్ మీటింగ్, ఒక లాస్ట్ ఇంటర్వ్యూ ఇద్దామని మీ అందరినీ పిలిపించానని చెప్పి నవ్వుతూ చెప్పారండి. అది అంటే ఎంత గుండె నిబ్బరం ఉండకపోతే ఆ మాట అంటారు అన్నది, అది ఆయన దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా ఇంకా ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే అది నేర్చుకోవాల్సింది. ఆయన కంట తడి పెట్టారు, ఆ ఇంటర్వ్యూలో కంట తడి పెట్టారండి. కంట తడి పెట్టింది ఏ విషయం గురించో తమిళ్లో ఆయన చెప్పారండి, నా తమిళగం నన్ను వద్దనుకుంటుంది అన్నప్పుడు ఆయన వాయిస్ చూక్ అయింది. అంటే నా రాష్ట్రం, నేను ప్రజలకు ఏ ప్రజలు సంతోషపెట్టడం కోసం అయితే ఇన్ని సంవత్సరాలు నేను యాక్ట్ చేస్తున్నాను, ఆ ప్రజలు నన్ను వద్దనుకుంటున్నారేమో అన్నప్పుడు ఒక్కసారి మాత్రమే ఆయన చోక్ అయ్యారండి. బట్ సార్, తమిళనాడు ఈజ్ వాంటింగ్ యూ సార్, దే ఆర్ వాంటింగ్ యూ. You can see the people thronging the theaters like mad because they want you. So that is the response of the people of Tamil Nadu for you. So happy. చాలా మంది
ఎవరో కొంతమంది పొలిటికల్ రీజన్స్ లేకపోతే వాళ్ళ సొంత రీజన్స్ దేని గురించో మా మనోభావాలు దెబ్బతింటున్నాయనో అదనో ఏదో చేస్తూ ఉంటారండి. వాళ్ళు చేసిన కమెంట్స్ మూలంగా ఫర్ ఎగ్జాంపుల్ విశ్వరూపం దీని గురించి ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి ఎవరో నలుగురు కమెంట్ చేసేస్తారు. వినేవాళ్ళందరికీ అంటే ముస్లిమ్స్ అందరూ ఇంతేనేమో అనుకుంటాం. బట్ ఇఫ్ యూ సీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆర్ ఇప్పుడు విశ్వరూపం థియేటర్కి వెళ్తున్న జనాల్లో కానీ కొన్ని కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారండి. దే ఆర్ సేయింగ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, ఇట్ ఈస్ మా మనోభావాలు దెబ్బతినట్లేదు అని చెప్తున్నారు. దట్ వీ షుడ్ అండర్స్టాండ్. దట్ కెన్ ఓన్లీ బి డన్ బై అన్ ఆర్టిస్ట్. యాక్చువల్గా అలాంటి సినిమాలు బ్యాన్ చేయడం మూలంగా కమ్యూనల్ హార్మనీ పెంచుతామండి. సినిమా ఆపడం మూలంగా కాదు. దట్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్. అండ్ సార్, ఇట్స్ అన్ ఆనర్ టు స్పీక్ అబౌట్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సిరి మీడియా సంస్థ తరఫున ఆ సంస్థ ఎండి శ్రీ రామకృష్ణ ప్రసాద్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్న వారందరికీ పుష్పగుచ్చాలు ఇచ్చి గౌరవాన్ని తెలియజేస్తారు.